శనార్థులు ఎట్లుండ్రు అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. ఇక ఇయాలనైతే మస్తు ఖుషీలున్నా. ఎందుకెరకనా ఇయాల మన ధమాకా న్యూస్ షురూ చేస్తున్నాము. మళ్ళా ముందుగాల మన ధమాకా న్యూస్ దుమ్ము దుల్పుడే వార్తలల్లా ముందుగా హెడ్లైన్ చూడండి. రాష్ట్రానికి రాని సోనియా గాంధీ రేవంత్ కోల్పోయిండా నమ్మకాన్ని? ఓవర్ యాక్షన్ చేసిండు కలెక్షన్ కింగ్, ఇచ్చి పడేసిండు రాయమల్లు. పెళ్లికి ముందే స్పెషల్ డిమాండ్ ఉన్నారా ఇంకా ఇసొంటోళ్ళు? అమ్మనైనా లేని పిల్లలకు పింఛన్లు, టైగర్ కా హుకుం అన్న చంద్రాల్ సారు. అందనంత ఎత్తులా ఎలాన్ మాస్క్ ఈయనందుకోవడం రిస్క్. 1000 కోట్లు దాటిందని సంబరపడే లోపే సాగు తప్పి కన్ను లొట్టబోయింది ఇట్లా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సారు రష్మిక మందన జంటగా సుకుమారన్ సార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప 2. ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తుందో. పుష్పరాజ్ లెక్క అల్లు అర్జున్ ఇరగదీసిండి సినిమాలా. ఇక ఈ సినిమాలా కొన్ని సీన్లు అయితే పెయి మీద రోమాలు నిక్కబొరుచుకునేలాగా చేస్తాయంట. అందుకే ఇప్పుడు పుష్ప 2 సినిమా రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది. 2021లో అల్లు అర్జున్ సారు రష్మిక మందన జంటగా కలిసి ఇరగదీసినటువంటి సినిమా దుమ్ము లేపుతున్నది. పుష్ప 1 తోటి ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ అందుకున్న తర్వాత దానికి సీక్వెల్ గా సుకుమారన్ సారు పుష్ప 2 కూడా తీసిన సంగతి మన అందరికి ఎరికైనదే. ఇక డిసెంబర్ 5న ప్రపంచమంతటా విడుదలైనటువంటి పుష్ప 2 సినిమా వసూళ్లలో దుమ్ము లేపిందుల్లా. విడుదలైన 6 దినాలలోనే 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టిన మొదటి భారతీయ సినిమాగా నిలబడ్డది పుష్ప 2 సినిమా. దీంతోనే నిర్మాణ సంస్థ ఏదైతే ఉన్నదో మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా ఈ ముచ్చటనే పోస్ట్ చేసుకుంటా చిల్లయ్యా. ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 చరిత్రను తిరగరాసింది. 6 రోజులలో 1000 కోట్ల గ్రాసును క్రాస్ చేసుడే కాదు, భారతీయ సినిమాగా చరిత్రలకు ఎక్కిందయ్యా అని సంబరపడుకుంటా ఇదే ముచ్చటను మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసుకుంటా చిల్లు. ఇక మొత్తానికి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 6 రోజులలో 1002 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా నిర్మాతలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక మన తెలుగులోనే కాదు హిందీలో సుతం ఈ సినిమా 6 రోజులల్లా 375 కోట్లకు పైగానే కలెక్షన్లను సాధించి శబాస్ అనిపించుకున్నది. హిందీ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఏకంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన తొలి సినిమాగా నిలబడ్డది. ఇక 2021లో వచ్చినటువంటి పుష్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చినటువంటి పుష్ప 2 సినిమా మొట్టమొదటి రోజునే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసి మళ్ళొక్క పారి తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక ఆ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ అయితే దుమ్ము దులిపేసింది ఈ పుష్ప 2 సినిమా. అయితే ఈ సినిమా విడుదలైన 5వ రోజు 900 కోట్ల మైలు రాయిని దాటింది. ఇండియన్ సినిమా చరిత్రలలో 1000 కోట్ల మైలు రాయిని చేరుకున్న 8వ సినిమాగా పుష్ప చరిత్రలకు ఎక్కిందయ్యా. ఇక అంతకుముందు దంగలు, బాహుబలి 2, త్రిబుల్ 6, KGF 2, జవాను, పఠాను, కల్కి 2898 7 సినిమాలు ఈ ఘనత సాధించినాయి. 1000 కోట్ల మార్కు దాటిన 8 సినిమాలల్లా మన 4 తెలుగు సినిమాలే ఉండు చెప్పుకోదగ్గ గొప్ప ముచ్చట్నే అని అంటున్నారు సినీ అభిమానులు, అటు సినీ పెద్దలు. ఏదేమైనా అల్లు అర్జున్ సారు ఐకాన్ స్టార్ గా ఎదిగిందంటే చాలా గొప్ప ముచ్చట్నే గాని సంజయ్ టాకీస్ దగ్గర ఒక మహిళ జీవిసుడు చాలా పెద్ద దురదృష్టకరమైన వార్తననే చెప్పాలి. ఇక ఈ ముచ్చట్లలో రీసెంట్ గా అల్లు అర్జున్ సార్ మీద కేసు కూడా నమోదైందని చెప్పి ఆయనను అరెస్ట్ చేస్తారని, జైళ్లకు పంపిస్తారని ఏవేవో పుకార్లు షికార్లు చేసినాయి. ఇక ఈ కేసుకు సంబంధించిన ముచ్చట్లలోనే శుక్రవారం రోజు పొద్దుగాల 11 నుంచి 11:30 మధ్యలల్లా అల్లు అర్జున్ సార్ను శిఖరపల్లి పోలీస్ పెద్దసార్లు అరెస్ట్ వారెంట్ తో సహా అరెస్ట్ చేసి ఇక దాని తర్వాత దవాఖానకు దొలకపోయి వైద్య పరీక్షలను చేసిండ్రు. ఇక ఉత్కంఠంగా మారినటువంటి ఈ సంఘటన అల్లు అర్జున్ కు జైలు ఎత్తారని కొంతమంది అంటే, కొంతమంది ఏమో అల్లు అర్జున్ సార్కి ఏం సంబంధమైనది ఏం లేదని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాల పుకార్లు వస్తున్న క్రమంలో అల్లు అర్జున్ సార్ కూడా కోర్టును ఆశ్రయం చేసిండు. నా మీద పెట్టినటువంటి కేసులను తీసేయాలని చెప్పి. కానీ కోర్టు మాత్రం పట్టించుకోలేదు. 14 రోజుల రిమాండ్ వేసింది. ఇక తీరా అల్లు అర్జున్ సార్ జైల్లోకి పోతాడని చెప్పి అక్కడ అభిమానులు పెద్ద సంఖ్యలలో కోర్టు కాడ గుమిగుడు తోటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణమే కనబడ్డది అందరికీ. మొత్తానికైతే అల్లు అర్జున్ సార్కు శివరాగర్కి జైలు పోకుండానే బెయిల్ మీద బయటపడ్డాడు. 50,000 పూచికత్తు జరిమానాతోని ఆయనకు బెయిల్ అందుడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో గానీ ఆయన ఫ్యామిలీలలో గానీ ఆనందాలు ఎల్లిసినాయి అన్నట్టు. ఏదేమైనా అల్లు అర్జున్ సార్ పరిస్థితి ఎట్లున్నదనంటే సావు తప్పి కన్ను లొట్టబోయినట్టే ఉన్నది. ఎందుకయ్యా మరి అంత దూకుడు? జనంతా దూకుడు తగ్గించుకో. పుష్ప 2 సినిమా హిట్ అయిపోయింది, నువ్వు మంచిగా తోపు స్టార్వే కాదని ఎవరన్నారు. కాకపోతే ఎక్కడికన్నా పోయేటప్పుడు పోలీస్ పెద్ద ఆఫీసర్లకు గానీ చుట్టుముట్టున్నటువంటి నీ మనసులకు గానీ చెప్పి అక్కడ కావాల్సినటువంటి తగిన చర్యలు తీసుకుంటే చాలా మంచిదయ్యా. ఇటువంటి వాట్లకు పోకు, దూకుడు కొంచెం తగ్గించుకోవయ్యా అని చెప్పని అంటున్నారు ఈ ముచ్చటెరికినటువంటి చాలా మంది. ఏపీలా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతటా కన్న తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పింఛన్లు ఇయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఆదేశించిండ్రు.
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పింఛన్ల గురించి చర్చించుకునే టైంలా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ వార్తలిని ఏపీ జనమంతా సంతోషపడుతుండ్రు. తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి ఆలనా పాలనా చూసుడు కష్టమైతుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచించినట్టుండు. వచ్చే 3 నెలలనే తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలు సేకరించి పింఛన్లు అందియనీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించిండు. ప్రతి ఏడు జాబితాను సిద్ధం చేసి అప్డేట్ చేయాలన్నారు. తొందరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తామని చంద్రబాబు సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిండ్రు. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా చేసిండ్రు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజాప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిచిన 5 ఏళ్ల కాలాన్ని ఒక పీడకల లెక్క భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వంను ప్రజలు ఎన్నుకున్నారని పదవులు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నామని ట్వీట్లో రాసుకొచ్చిండ్రు. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని, వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి బతికించమని చంద్రబాబు చెప్పిండు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టినమని, రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతిక్షణం కూడా ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం అన్నారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తుపెట్టుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ప్రజల ఆశీస్సులు భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా నిలబెడతామని చంద్రబాబు అన్నాడు. మరి ఇవాళ మా రాయమల్లు మామ ఏం వార్తలు పట్టుకొచ్చిండో చూద్దాం పండి. మామా, ఓ మామా, ఏడునవే కానొస్తలేవు, ఉన్నాడా లేడా? అగ్గో, నేను మా రాయమల్లు మామ కోసం చూస్తుంటే ఈయనెవరు వాన కొట్టేసుకొని కనబడుతున్నాడు. అగ్గో, ఓయా జర పక్కకు జరుగు జరుగు. అగో, కప్ప కన్లు కానొస్తున్నాయంటే కొంపదీసిన మా మామనా ఏంది? అగ్గో, గద్ద ముక్కు కానొస్తుందంటే నువ్వు కంపల్సరీ మా మామవే. నేనే నీ మామను. గింత పట్టపగలు గీ ఎండ కొడుతుంటే ఆ వాన కొట్టేసుకొని తిరుగుతున్నావు మామ. నీకేమైనా పిచ్చి గిట్ట లేచిందా ఏంది? ఓసిని అన్యాలం పాడుగాను నువ్వేనా మామ? ఏందే గిట్ట తయారై నువ్వు? నీ అంటే కోడలా, ఈ హెల్మెట్ ఏమో నెత్తికి సేఫ్టీగా పెట్టుకున్నా, ఈ పీపీఈ కిట్ ఏమో బాడీకి సేఫ్ గా పెట్టుకున్నా. నువ్వు నడుచుకుంటా వార్తలు దేనికే ఓవర్తివి, మళ్ళీ గివ్వని ఎందుకు? ఆగో, నీకెందుకు కోడలా? ఏసీ రూమ్లో చల్లగా కుర్చీలో కూర్చొని ఎన్ని ముచ్చట్లయినా చెప్తావు. నన్ను ఆ వార్త తీసుకురా, ఈ వార్త తీసుకుని రోడ్డు మీదకి పంపుతుంటావు. నీకేం తెలుసు? బయటికి రిపోర్టింగ్కి పోతుంటే దవడలు, కంతలు, పంతలు అన్ని వాళ్ళకి కొడుతున్నారు. అమ్మ తోడు. అంటే ఏం చెప్పాలి కోడలా? బాలకృష్ణ సార్ దగ్గర పోతే ఒక పంచాయతీ, మోహన్ బాబు సార్ దగ్గర పోతే ఇంకో పంచాయతీ. ఈ గొల్లం చప్పుళ్ళన్నీ భరించు నాతోని కాదు. ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకైతే ఎరికైతే లేదు. అందుకనే ఎందుకైనా మంచిది రిపోర్టింగ్ పోయేటప్పుడు నా చేతిలో నేను ఉండాలని ఇగో పానభయంతో ఇవన్నీ తయారు చేసుకున్నా. ఓడి నీ ఎడ్డి మొహపోడా, నిన్ను గుద్దాలనుకుంటే నీ హెల్మెట్ తీసి నీ పీపీ కిట్ జింపి 4 గుద్దులు గుద్దుడు ఎంతసేపు? కొట్టాలనుకున్నాడు ఎట్లయినా కొడతాడు. ఇంకా అదెందుకు కూడా అంత మాట అంటావు? ఎప్పటికైనా సత్తామని చెప్పి లారీ కింద పోయి పడతామా? మన సేఫ్టీ మనం చూసుకుంటాం కదా. గీడు కూడా అంతే కోడలా. సరే గాని మొదలు అసలు ముచ్చట ఏందో చెప్పు. అగో గట్ల మాట్లాడతావేంది మొద్దు కోడలా? అసలు ముచ్చట తెలియదా నీకు? దేశం అంతా, రాష్ట్రం అంతా అల్లా కల్లోలం అవుతున్నది 3 రోజుల సంది. అయినా 24 గంటలు కోంపల పనికి మాలిన పాసిపోయిన సీరియల్ చూసుకునే ముఖానివి నీకేం తెలుస్తుంది? బయట పంచాయతీలు ఉన్న గొల్లెం సప్పుళ్ళు. నన్ను ఏదో ఒక మాటని దెప్పి ఒడుచుడు కంటే అసలు ముచ్చట ఏందో చెప్పొచ్చు కదా మామ. నీ ఎడ్డి కోడలా, మొన్న ఒక మంచు సార్ ఇంట్లో పంచాయతీ అవుతుంటే ఏం రచ్చ అవుతున్నదని చెప్పి తెలుసుకోనికి ఒక రిపోర్టర్ అని అడిగి పోయిందా? ఆ ఇంటికాడికి పోతే ఏమైందో నీకు తెలియదా? అవన్నీ నేను చెప్పాలా? పోతే పోతేనా? పోతే ఏమైందో ఒకసారి ఈ వీడియో చూడు. అవ్వా అవ్వా ఇంకా కొట్టుడేంది మామ పాపం. అరే గదే కదా కోడలా, ఇప్పుడు అందరు ధమాకులల్లో తిరుగుతున్నటువంటి ధమాకా ముచ్చట. అసలు ఏమైందో పంచాయతీ దింపుదామని చెప్పి రిపోర్టర్ అన్న మోహన్ బాబు సార్ని అడిగితే ఆయనకు వచ్చిన బీపీతోని మైక్ తీసుకొని దామని దౌడపంట ఒకడు కొడితే పాపం కంటికి చెవికి మధ్యలో ఉన్నటువంటి నరాలు చిట్లినాయంట. లోతుగానే దెబ్బ తగిలిందట. పాపం అన్న దవాఖానలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ రిపోర్టర్ అన్న ఎట్లుండు?
నిమ్మతంగా ఇంటికి వచ్చిండా? పెద్ద డాక్టర్లు బాగానే ఇంజూర్ అనేది కొన్ని రోజులు అబ్జర్వేషన్లో చేయాలి, ఆపరేషన్ మాత్రం సక్సెస్ అయ్యిందని చెప్తున్నారట. పాపం అన్న వాళ్ళ ఇంట్లో అయితే అల్లాడిపోతున్నారు. అవ్వా చిత్రం పాడుగాను. ఆయన అసలు మనిషా మోహన్ బాబా? గట్లెట్లా కొట్టిండే మామా? అగో కాదు కూడలా, మోహన్ బాబు సార్ షూటింగ్ అనుకున్నాడా లేకపోతే ఇది రియల్ ఫైట్ అనుకున్నాడా, వచ్చిన రిపోర్టరు ఫైట్ మాస్టర్ అనుకున్నాడో తెలియదు. కానీ పాపం కంతలు పంతలు వాళ్ళ కొడితే జీవి తీసినంత పని అయింది ఆయనకు. నువ్వేమో నన్ను సినిమా వార్తలు తీసుకురా, ఆడికి పో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు పట్టుకొని రా అంటావు. వాళ్ళు పోతే ఏ కంతల పంతలు వడగొట్టి దౌడ పనులు రాలగొడతారని నా భయంలో నేను చస్తున్నా. వాళ్ళ ఇంటర్వ్యూలు ఏందో నువ్వు చెప్పుడేమో కానీ ఇదంతా నా సావుకి వచ్చే తట్టున్నట్టు కూడా అమ్మ తోడు. అవును మామా, ఈ మోహన్ బాబు వీడియో చూసినాక సేఫ్టీ కిట్ పెట్టుకొని పోవడే కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన నాకేందో కూడలా, వీళ్ళ పిచ్చేందో నాకైతే సమజ్ అయితే లేదు. వీళ్ళకు ప్రమోషన్కు మీడియా వాళ్ళు కావాలి, వీళ్ళ సినిమాకు మీడియా వాళ్ళు కావాలి, వీళ్ళకేమైనా ఆపత వస్తే మీడియా వాళ్ళు కావాలి. కానీ అసొంటిది ఇంత గొప్ప స్థాయిలకు మీడియా వాళ్ళు తీసుకొని వస్తే ఇప్పుడు మీడియా మీదనే దాడి చేస్తున్నారు, ఈ తీరుగా కొట్టి కాంతల పాంతలు బలం కొడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి? మళ్ళీ ఈ మోహన్ బాబు పెద్దసారి ఏమంటాడు, క్రమశిక్షణ డిసిప్లిన్ చలో నీట్గా ఉండాలని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తుంటాడు. ఇంటికాడికి వచ్చినోడేమో దౌడ కంతలు పంతలు అన్ని బలం కొడతాడు. ఈయనకు యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఈయన పెద్ద గురుస్థానంలో ఉన్నాడు కదా, మరి ఈయన ఏం చెప్దాం అనుకున్నాడు? అవును మామా, నాకదే డౌట్ సమజ్ అయితే లేదు. ఈయన విద్యా సంస్థలు పెట్టినా యూనివర్సిటీలు పెట్టి విద్యార్థులని తీర్చిదిద్దుతున్నా క్రమశిక్షణ అని ఖాళీ దొరికితే కనవడ్డోళ్ళ కల్లా క్లాసులు వీక్తాడు. మరి ఈయన విద్యా సంస్థల పిల్లలకు గిదే నేర్పుతున్నాడా ఎట్లా? గిట్లనే ఏమన్నా డౌట్ వచ్చి పిల్లలు అడుగుదామంటే గిట్లనే కంతలు పంతలు దవడలు బగలగొట్టి పాఠం చెప్తాడా ఏంది? అరే ఆయన ఏంది కొడలా, ఎంతోమంది గురువుల పేర్లు చెప్పుకుంటాడు, అన్నగారులు అంటారు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. వాళ్ళ నుంచి నేర్చుకున్నది గిదేనా? సమాజంలో ఒక సొసైటీలో పెద్ద స్థాయిలో నిలబడ్డాడు కదా, సెలబ్రిటీ కదా, గురుస్థానంలో ఎన్నో విద్యా సంస్థలు నడిపిస్తున్నాడు కదా, కానీ ఇట్లా చేయొచ్చునా? పుసిక్కిన అన్న జరసేపట్ల పానంతో బచాయించిండు. ఒకవేళ కాందేమన్నా అయితే అన్న పరిస్థితి ఏంటిది, అలా ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది కూడా ఒక్కసారి ఆలోచించు. నిజమే మామో, నువ్వు చెప్పింది 100కు 100% బరాబర్ ముచ్చట. ఆయన నువ్వు కూడా జర జాగ్రత్త. ఏ సెలబ్రిటీ దగ్గరకైనా పోతే మైక్ మరీ మూతి కాడ పెట్టకు, నీ మూతి పనులు కూడా రాలగొట్టగల. ఎందుకైనా మంచిది జర దూరం దూరంగానే ఉండు. మళ్ళా వచ్చేటప్పుడు మంచి వార్తలు కాదు, మంచి వార్తలు పట్టుకునేరా, సరేనా? సరే కూడలా, మంచి ఐడియానే ఇచ్చినావు. ఇక నేను వార్తనే తెస్తానో అటే వీక్తానో నీకు దండం పెడితే నేనైతే పోతున్నా. నా మీద మాత్రం ఆశలు పెట్టుకోకు. నాకేమైనా అయితే మాత్రం ఇన్సూరెన్స్ పైసలు ఉన్నాయి నా భార్యతో చెప్పు. నువ్వు కూడా పెద్ద సార్లతో మాట్లాడి ఏదైనా ప్రాఫిట్ వచ్చేటట్టు చూడకూడదా? సరే సరే, మంచిగా పోయి మంచిగా రా. చూసిన రానుల్లా మంచి వాళ్ళ పంచాయతీ అయినా ఇయ్యాల రేపు రోజులు అస్సలు మంచిగా లేవుల్లా. జనాల కోసం పాటుపడే మీడియా వాళ్ళకు కూడా సేఫ్టీ లేకుండా వాయే. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మీరు కొట్టుకుని అదేందని అడిగితే అన్యాయంగా రిపోర్టర్ అన్నను కొట్టుడు మంచిదేనా? మనమేమంటాం, ఎవళ్ళది వాళ్ళకి తెలుసుండాలి. నీతులు చెప్పి గోతులు తీసుడు మాని బుద్ధిగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇంతకంటే ఇంకేం చేస్తాం? సెలబ్రిటీలు అనగానే అగడు అడ్డడ్డు పోకుండా నిమ్మలంగా ఆలోచన చేసి ఈ వార్త వల్ల సమాజానికి ఏమన్నా ఫాయిదా ఉందా లేదా, వాళ్ళ ఫ్యామిలీ కొట్లాట వాళ్ళే చూసుకుంటారు, మనకెందుకు అని రిపోర్టింగ్ చేసే అన్నలు కూడా జర్రంత ఆలోచన చేస్తే ఇంత కదా కాకపోయేది కదా. ఇది నేనంటలేను, ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు అంటుండ్రు. సరే, ఇక మనం ఈ వార్త చెప్పుకుంటుంటే ఈయనే ఉంటాము. ఇక మిగతా వార్తలు కూడా చూద్దాం పాండ్రి. తెలంగాణలో చెయ్యి గుర్తు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైందుల్లా. దీంతోని ఆ పార్టీ డిసెంబర్ 9 నుంచి 10 దినాల పాటు సంబరాలు షురూ చేసింది. అయితే ప్రజాపాలన పండుగకు రావాలని సీఎం రేవంత్ సారు 10 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి చెప్పినా కాంగ్రెస్ పెద్దలు హాజరు కాలేదు. కారు పార్టీ అంటున్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కావడి దించే కాడికి వచ్చిందా ఏంది? చెయ్యి పార్టీ పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీద కోపంగున్నారా ఎట్లా? చూద్దాం పారి. ఇక తెలంగాణలో 10 దినాల పాటు ప్రజాపాలన పండుగను కాంగ్రెస్ పార్టీ జోరుగానే చేస్తున్నదుల్లా. డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద సోనియా గాంధీ మేడంను పెద్ద సుట్టమూలే పిలిచి సెక్రటేరియట్లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపిస్తామని చెప్పి రేవంత్ సార్ చెప్పిండు. అయితే మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ ఆ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సారే తన చేతులతోని ఓపెనింగ్ చేసిండు. మరి సోనియా గాంధీ మేడం ఢిల్లీ నుంచి తెలంగాణకు ఎందుకు రాలేదో ఏందో తెలియదు కానీ అందరు అనుకున్నట్లే రేవంత్ రెడ్డి పాలన సోనియా గాంధీ మేడంకు రాహుల్ గాంధీ సారుకు అస్సలకే నచ్చుతలేదట.
లేకుంటే కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ చేయి పార్టీ తరపున ముట్టాల్సిన ముడుపులు అంటే గవేనుల్లా ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు కదా, గవేమైనా ముట్టలేదా అయ్యింది ఏమో మరి. ఇప్పటికే 3 మాటల తెలంగాణకు కాంగ్రెస్ పెద్దలు రావాల్సి ఉండే అని కాంగ్రెస్ వాళ్ళే అన్నారు, కానీ వాళ్ళైతే అత్తలేరు. అయినా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది పరాయోళ్ళ పాలన నచ్చకనే కదా. ఆంధ్రప్రదేశ్ తో ఏలుబడి పాలనతోని ఓరాడి మరి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దొరల పాలన చూపెట్టే ఆయన గట్ల ఒంటెద్దు పోకడ పోతున్నాడనే నచ్చక పబ్లిక్ కు కారును కాదని చేయికి ఓటేసి అధికారం ఇస్తే ప్రజాపాలన అనుకుంటేనే రేవంత్ రెడ్డి సారు రెడ్డి రాజకీయం చేయబట్టారంటున్నారు కొంతమంది. ఈ ముచ్చటెరికైన పాతి ఒక్కలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మళ్ళా మునుపటి రోజులు ముంగడికి తెస్తుండా ఏంది అని చెవులు గొరుక్కోబట్టి ఈ ముచ్చటెరికైన పాతి ఒక్కలు. గీ నడుమ ఏ టీవీలో చూసినా ఏ వార్త చూసినా ఈ ముచ్చటనే వినబడుతుంది. అదేనుల్లా మంచువారి లొల్లి ముచ్చట. మరి వీళ్ళ రియల్ స్టోరీలా మంచు విష్ణు విలన్ లెక్క మారిండా? మనోజే హీరోనా అంటే అవునని అంటున్నారు చాలా మంది. మరి మంచు మనోజ్ పాలిట విష్ణు విలన్ ఎందుకైండు, ఎట్లయిండు? ఈ కథ ఏంటో చూద్దాం పారి. మంచు ఫ్యామిలీలా హీరో మనోజ్ ఏంది, విష్ణు విలన్ ఏంది అని అనుకుంటున్నారా? ఎస్, ఇది ఆశ్చర్యాల నిజమని అంటున్నారు. మంచు ఫ్యామిలీని దగ్గర బండి చూసిన వాళ్ళు చుట్టాలు పట్టాలు అడ్డగాళ్ళు బుడ్డగాళ్ళతో పాటు ఇంకొంతమంది అభిమానులు కూడా ఇదే మాట అంటున్నారు. అరే అదెట్లని చెప్పి ఒకసారి అసలు ముచ్చట తెలుసుకుంటే ఉన్న విషయం మీకే అర్థమవుతుంది. మోహన్ బాబు పెద్ద కొడుకైనటువంటి విష్ణు ఇన్నొద్దులు ఎన్ని ఎదవ పనులు చేసినా కూడా ఆయన కోసం నైనా మోహన్ బాబు కోట్లు తగలేసిన సుతం మనోజు సారు ఒక్క మాట కూడా అనలేదట. కాలేజీల నుంచి స్కూళ్ళ నుంచి వచ్చే ఆమ్దాని మొత్తం విష్ణు సినిమాల కోసం ఖర్చు చేసి అట్టర్ ఫ్లాపులు తీసినా కూడా ఎందుకు ఏంటిదని కూడా ఇన్నొద్దులు క్వశ్చనింగ్ కూడా ఇయ్యలేదట మనోజ్ బాబు. ఇక చిన్నప్పటి నుంచి చిన్న కొడుకైన తన మీద కంటే పెద్ద కొడుకు మీదనే ఎక్కువ పాయిరం పెంచుకున్నటువంటి మోహన్ బాబు ప్రేమ చూపిస్తా అంటే కూడా మనోజ్ సారు ఏనాడు కూడా బాధపడలేదట. తన తల్లి సుత విష్ణు లక్ష్మీల మీద తన మీద కంటే వాళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తా అంటే కూడా పాపం అప్పటి కూడా పాపం అమ్మకు వాళ్ళు కూడా నా లెక్కనే వాళ్ళను కూడా మంచిగా చూసుకుంటది మా అమ్మ అని అనుకున్నాడట. గాని దాని వెనకాల కుట్ర ఉన్నదని తెలుసుకోలేకపోయిందట. ఏ ఒక్కనాడు ఆస్తి అని నైనని అడిగిందే లేదు. విద్యా సంస్థలు ఇతర వ్యాపారాలల్లో విష్ణు మొత్తం నేనే అన్నట్టుగా పెత్తనం చేస్తున్నా కూడా ఏ రోజు ఒక్క మాట కూడా మనోజ్ అనలేదు. విష్ణు అంటే శీదరించుకునే ఇండస్ట్రీలా మా ఎలక్షన్ల పోటీ చేస్తే ఎట్లా గెలిచిండు? మంచు మనోజ్ అనే మంచోని వల్ల గదే ముచ్చట్ను చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నారు. ఈనాడు నోరు మంచిదైతే ఊరు మంచిదైతదని అంటారు చాలా మంది. కానీ మంచు వారి ఇంట్లో మాత్రం నోరు మంచిగుంటే మాత్రం మనోజ్ లెక్క వివక్షకు గురి కాబడతారనేది మళ్ళొక్క పారి నిరూపణ అయ్యింది. మంచు మనోజ్ సారు అయిన సినిమా కెరీర్లలోనే ఏ రోజు కూడా ఫలానా సినిమా మీరే ప్రొడ్యూస్ చేయండి నైనా అని చెప్పి ఒక్క నాడు కూడా నైనా మోహన్ బాబును అడగలేదు. 97% మనోజ్ తన సినిమాలను బయట నిర్మాతలతోనే చేసిండు. అందులో చాలా సినిమాలు నిర్మాతలు లాభాలే తెచ్చిపెట్టినాయి. ఇక విష్ణు సినిమాలలో అయితే నిర్మాతలు బాగా నష్టపోయినరని చెప్పాలి. ఏదో జాక్పాట్ తగిలినట్టు ఒక్క డి అనే సినిమా తప్ప ఇక అరా కొర యాక్టింగ్ స్కిల్స్ ఉన్న విష్ణు మీదనైతే లక్షల వేల కోట్లు ఇన్వెస్టులు పెట్టి ఎన్నో సినిమాలు తీసి ఒక్కడు కూడా వనికి రాక కనీసం సమోసాలకు కూడా పైసలేని సినిమాలు విష్ణు ఈ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. గదే ఇన్వెస్ట్మెంట్ గనక ఒక్క సినిమా కన్నా మనోజ్ మీద పెట్టుంటే ఈనాడు 7 మంది టాప్ హీరోలల్లో టాలీవుడ్ లల్లా ఒక హీరో మనోజ్ కూడా ఉండేటోడని అంటున్నారు చాలా మంది. కానీ ఏ రోజు కూడా నాయన నుంచి సపోర్టు అందలేదే అని మనోజ్ ఎన్నడూ బాధపడలేదు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం మనోజ్ బాగా హట్ అయిందంటున్నారు. దాని వల్లనే ఇప్పుడు ఇన్ని లొల్లులు పంచాయతీలు అవుతున్నాయట. విష్ణు చేస్తున్న ఆగడాలు అన్యాయాలు భరించలేక తారాస్థాయికి చేరిపోయినాయి అవి. అందుకనే గరానికి వస్తున్నాడు మనోజ్ బాబు అని అంటున్నారు చాలా మంది. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులకు ఫీజుల రూపంలో కొత్త రూల్స్ రూపంలో వారిని పట్టి పీడిస్తా అంటే చూడలేక మనోజ్ ఎదురు ప్రశ్నించిండట. గంతే లొల్లులు శురువైనాయి. మంచు విష్ణు తన ఫ్లాప్ సినిమా కోసం స్టూడెంట్స్ నుంచి పైసలు గుంజుడు మనోజ్ సార్కు ఏమాత్రం నచ్చలేదు. అందుకే మేనేజ్మెంట్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి విషయాలను తెలుసుకొని నిలదీస్తుంటే భరించలేక విష్ణు వాళ్ళ ఆయన మోహన్ బాబు అంటే అక్కడ ఆఫీసులో పనిచేసే వినయ్ మహేశ్వర్ అనేట ఆయన ఇక వీళ్ళు ముగ్గురు తోడు దొంగలై మనోజ్ ను పీడించబట్టినరట, అవమాన పాలు చేయబట్టినరట. లేనిపోని చెప్పి చిన్న కొడుకంటే కానికుండా చేసిండని చెప్పి చెప్తున్నారట. తండ్రికి ఈ విషయాలు చెప్పి విష్ణు నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేసినా సుతం మనోజ్ సారు సఫలం కాలేక ఈ రోజు తన నయన చేత నిర్దాక్షిణ్యంగా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఫ్యామిలీ విషయంలో ఆస్తి పాత్రల ముచ్చట్లల్లా మనోజ్ సార్కు న్యాయం జరగాలని చాలా మంది ఆయనకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే రకరకాల స్కీములు అమలు చేస్తామని అధికారం చేజిక్కించుకున్నారు. వాళ్ళ స్కీముల్లో ఒకటి రైతు భరోసా స్కీమ్.
అయితే రైతు భరోసా స్కీము అమలు చేయాలంటే కోకాపేట భూములు తాకట్టు పెడితేనే అవుతుందని సీఎం రేవంత్ సార్ ఆలోచన చేస్తున్నారట. మరి అప్పట్లా ఈ భూములనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అమ్ముతా అంటే అట్లెట్లా అమ్ముతావు అని అడ్డం తిరిగిన రేవంత్ సారే ఇప్పుడు భూములను అమ్ముతా అని ఎట్లా సిద్ధమైండు? కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏమో చేసిందనే సామెత ఉన్నదన్న సంగతి అందరికి ఎరిగిన ముచ్చట్నే కదా. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్న వ్యవహారం కూడా గట్లనే ఉన్నది. అప్పట్లో కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోకాపేట్ల కోట్ల రూపాయల ఇరవ చేసే భూములను అర్రాస్పాట పాడిపించి కేసీఆర్ అమ్ముతా అంటే పథకాలు అమలు చేయనోనివి హామీలు ఎందుకు ఇవ్వాలి, అవిటి కోసం భూములు అమ్ముడేందని చెప్పి ఎగురుకుంటూ మాట్లాడిన ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అధికారంలోకి రాగానే ఆయన సుత ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న పైకం సరిపోతలేదు. అందుకే ప్రభుత్వ భూములను అమ్ముడో కుదబెట్టుడో ఏతే గానీ అమలయ్యేటట్టు లేవని అనుకుంటా చేయండు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా సంక్రాంతి వరకు ఏస్తామని చెప్పింది. ఇక అప్పటి వరకు కోకాపేట భూములను కుదబెట్టి ఇక ఆ పైసలతోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని చెప్పి చూస్తున్నారట. ఓ రేవంత్ రెడ్డి సారు అధికారం అందేదాకా నోటుకొచ్చిన హామీలు ఇత్తిరి. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చనికే ప్రభుత్వ భూములనే పాడు చేయనికే చూడబడితిరయ్యా. అన్నట్టు హైడ్రా తెచ్చి అన్ని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పి మళ్ళా మీరే కుదబెడతామంటే ఏమన్నట్టు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు జర్ర చూసుకోండి రయ్యా, పబ్లిక్ తిప్పలను పట్టించుకోండి రయ్యా అని అంటున్నారు ఈ ముచ్చటెరికైనటువంటి ప్రతి ఒక్క పబ్లిక్. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. అయితే ఈ నడుమ పెళ్లిళ్ళంటే డీజే మోతలు బ్యాండ్ బరాత్లు మామూలైపాయే. కానీ ఒక ఆయన తన పెళ్లికి ముందు పెట్టిన స్పెషల్ డిమాండ్లు విని ఓ పెళ్లి కూతురు ఆమె తరపు బంధువులంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ కాలంలో కూడా ఇసొంటోళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినయో మరే ఇతర హంగు ఆర్భాటాలకు సంబంధించినయో కావు. మరి ఈ పెళ్లి కొడుకు పెట్టిన డిమాండ్లు ఏందో చూడండి. మన భారతీయ సమాజంలో ఎవరి ఇంట్లోనన్నా పెళ్లి జరుగుతుందంటే ఆ సంబరమే వేరు. ఇక మన తెలంగాణలో అయితే పోషమ్మ పండుగ మొదలు పెడితే పెళ్లై అప్పగింతల దాకా ధూమ్ధామే ఉంటది. పేదోడి నుంచి కుబేరుడి దాకా తమ పిల్లల పెళ్లిని ఉన్నంతలా ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. ఖరీదైన బట్టలు బంగారం వస్తువులంటూ నానా అడావిడి చేస్తారు. మండపాల నుంచి కన్వెన్షన్ సెంటర్ల వరకు బగ్గనే ఖర్చు చేస్తుంటారు. ఇక పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూటు, సంగీతు, పెళ్లి లైవ్ స్ట్రీమింగ్, భరత్ ఇలా రకరకాలుగా పెళ్లి తంతు జరుపుకుంటుంటారు. వెనకటికి ఇసొంటివి లేకున్నా కాలం మారుతున్న కొద్దీ పెళ్లి తంతు కొత్త పుంతలు దొక్కుతుందనే చెప్పాలి. ఇక అసలు ముచ్చటకత్తే పాత పద్ధతులలో పెళ్లి చేసుకునేటోళ్ళు ఈ నడుమ ఎక్కడా కానరాకుంటున్నారు. ఇసొంటి టైంలోనే తెలంగాణలోని కోదాడ పట్టణంలో జరిగిన ఓ వివాహ తంతు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వరుడు ప్రస్తుత కాలంకు భిన్నంగా పాత పద్ధతులలో వివాహం జరిపించాలని వధువు కుటుంబంతో డిమాండ్లు పెట్టిండు. అవేందో మీరే ఇనుండ్రి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండద్దు. పెళ్లిలా పెళ్లి కూతురు లెహంగాకు బదులుగా చీర కట్టుకోవాలి. చెవులకు గిల్లుమనేలా మోగే డీజేకు బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయాలి. దండ వేసే సమయంలో వధువరులు మాత్రమే వేదికపై ఉండాలి. వరమాల సమయంలో వధువు లేదా వరుడిని సతాయించేటోళ్లను వివాహం నుంచి బహిష్కరించాలి. ఇక పంతులు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఆయనను ఎవ్వరు ఆపొద్దు. కెమెరామెన్ దూరం నుంచి ఫోటోలు తీసుకోవాలి. అవసరం ఉంటేనే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా దగ్గర నుండి ఫోటోలు తీయొచ్చు. పగటిపూట పెళ్లి జరిపించి పొద్దుకే కల్లా ఈడుకోలు పూర్తి చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య అతిథులకు ఆహారం పెట్టాలి. అతిథులు తమ ఇంటికి చేరుకోనికి అర్ధరాత్రి వరకు టైం తీసుకోవద్దు. ఇక ఆఖరణ తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా వధువును ముద్దు పెట్టుకోమని కౌగులిచ్చుకోమని అడిగితే అలాంటి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరించాలి. ఇవిగా పెళ్లి కొడుకు పెట్టిన డిమాండ్లు. అబ్బాయి డిమాండ్లన్నింటినీ అమ్మాయి ఆనందంగా అంగీకరించింది. సమాజాన్ని బాగు చేసే అందమైన సూచనలు అందరికీ ఆదర్శమని తెలిసిన కొందరు అంటున్నారు. ఎలన్ మస్క్ ఈ పేరు మీరు ఇనే ఉంటారు కదా. ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంటదంట. ఆయన ముందు చూపు ప్లానింగ్ పక్కా ఉంటాయని ఆయన సన్నిహితులు దోస్తులు మస్తుగా చెప్తుంటారు. ప్రపంచ కుబేర్లల్లా టాప్ ప్లేస్ లో ఉండడం వెనక ఆయన ముందు చూపే ముందుగాలుంటదని చాలా మంది చెప్తా ఉంటారు. అయితే ఏంది ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నావు అంటున్నారా? అయితే ఈ వార్త చూసేయండి. గత ఎన్నికల్లో ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత ఎలన్ మస్క్ లెక్కనే మారిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర కీలకమని చెబుతుంటారు. దానికి తగ్గట్టే మస్క్ కు ట్రంప్ హోదా గౌరవం ఇచ్చిండు. ఇక అధ్యక్షుడే అండగా ఉండడంతో మస్క్ సంపద బగ్గ పెరిగింది అంటున్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ నికర సంపద $400 బిలియన్ దాటేసిందని అంటున్నారు. అవును, మీరిన్నది నిజమే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి మస్క్ వ్యాపార అభివృద్ధికి అడ్డే లేదనే కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పేస్ ఎక్స్ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ యుఎస్ ఎన్నికల ఫలితాల తర్వాత $400 బిలియన్ నికర విలువను చేరుకున్నారు. దీంతో ప్రపంచ ఆర్థిక చరిత్రనే ఇంత పెద్ద మొత్తంలో నికర విలువ చేరుకున్న వ్యక్తిగా ఎలన్ మస్క్ రికార్డ్ సృష్టించండని బ్లూంబర్గ్ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతోనే $50 బిలియన్లు పెరిగి అతని మొత్తం నికర విలువ $448 బిలియన్లకు చేరుకుందని బ్లూంబర్గ్ తెలిపింది. వాస్తవానికైతే 2022 చివరిలో ఎలన్ మస్క్ నికర విలువ $200 బిలియన్ ఉండేది. అయితే గత నెలలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మస్క్ భారీ లాభాలు పొందిండు. ఇదే సమయంలో టెస్లా ఇంక్ స్టాన్ ఎన్నికల ముందు నుంచి దాదాపుగా 60% మేర పెరిగిందని అంటున్నారు. మరోపక్క స్పేస్ ఎక్స్ దాని పెట్టుబడిదారులు ఓ ఒప్పందం చేరుకున్నారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులు అంతర్గత వ్యక్తుల నుంచి $1.25 బిలియన్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిర్రు. దీంతో ఈ ఒప్పందం స్పేస్ ఎక్స్ ని ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్ గా మారిందని చెబుతున్నారు. ఇక ట్రంప్ 2.0లో మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సహహెడ్గా నామినేట్ అయిన ముచ్చట ఎరకనే. దీంతోనే ట్రంప్ పాలనలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నారు. కంపెనీ ఆదాయం ప్రభుత్వంతోనే ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ట్రంప్ పదవీ కాలం మస్క్ కంపెనీపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చూసారు కదా మన ధమాకా వార్తలు దుమ్ము దులుపుడే ఎట్లున్నాయి, మంచిగానేలే. మరి ఇట్లాంటి మంచి మంచి వార్తలు చూడాలంటే ఏం చేయాలో మీకు ఎరకనే కదా. మనం MEGA9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కకున్న గంట సింబల్ని కూడా గట్టి కొట్టాలి. అట్లనే మన వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, దోస్తులందరికీ షేర్ చేయండి. ఉంటామల్లా.